మరికొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టిన ఈసీ 48 లక్షల ఓటర్లను తొలగించింది. దీంతో బీహార్ వ్యాప్తంగా 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారికంగా ఎన్నికల కమిషన్ తెలిపింది. వచ్చే వారం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉండగా ఛత్ పండుగ తర్వాత మొదటి దశ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, బీహార్ తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, ఎస్ఐఆర్లో 48 లక్షల ఓటర్లను తొలగించినట్టుగా కూడా చూస్తున్నాం. ఏ విధంగా ఉండబోతోంది బీహార్ ఎలక్షన్స్? దానికి సంబంధించిన షెడ్యూల్కు సంబంధించి ఈసీ ఎప్పట్లోగా ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది? స్వామి, బీహార్ తుది ఓటర్ జాబితా విడుదలైంది. ఎస్ఐఆర్ తర్వాత 48 లక్షల మందిని తొలగించడం జరిగింది. బీహార్ తుది ఓటర్ జాబితా వెలువడిన నేపథ్యంలో వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉంది. బీహార్ లో ఈ ఎస్ఐఆర్ తర్వాత ఈ రోజు తుది ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన కూడా చేసింది. ఈ సవరణ తర్వాత ఈ తుది ఓటర్ జాబితా ప్రచురించాం. ప్రతి ఓటర్ కూడా తమ పేరు వివరాలను ఎన్నికల కమిషన్ అందించినటువంటి లింక్ ద్వారా పరిశీలించుకోవచ్చు. ఆ తర్వాత అభ్యంతరాలు ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయవచ్చు అని కూడా ప్రకటించింది. అయితే ఇప్పటికే తుది ఓటర్ జాబితా వెలువడటంతో ఇక వచ్చే వారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉంది అంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాకుండా అక్టోబర్ 4-5 తేదీల్లో కమిషన్ బృందం పాట్నా పర్యటించి అక్కడ ఎన్నికల సన్నాహాలను కూడా సమీక్షించబోతుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వారం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మొదటి దశ పోలింగ్ అక్టోబర్ చివరిలో, అంటే ఛట్ పూజ పండుగ తర్వాత అక్కడ మొదటి దశ పోలింగ్ జరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. దీనికోసం బీహార్ ఎన్నికల కోసం అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కోసం కూడా మొత్తం 470 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఇక అక్టోబర్ 3న అక్కడ ఉన్నటువంటి పాట్నాలో రాష్ట్రానికి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు, అదేవిధంగా అబ్జర్వర్లతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 243 మంది సభ్యులు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 22తో ముగుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలు COVID-19 లో జరిగాయి. COVID-19 మహమ్మారి అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మరి ఈసారి కూడా బీహార్ లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే స్వామి, 22 సంవత్సరాల విరామం తర్వాత ఈసారి ఈ ఎస్ఐఆర్ ను నిర్వహించడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ ఆధారంగా తుది ఓటర్ జాబితాను విడుదల చేశారు. ఆగస్టు 1న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదలైతే అందులో కొన్ని అభ్యంతరాలు, సవరణల కోసం సమయం ఇచ్చారు. అప్పట్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.24 కోట్లుగా ఉంది. ఇప్పుడు అందులో నుంచి 48 లక్షల మందిని తొలగించడం జరిగింది. స్వామి, రైట్ కృష్ణ, థ్యాంక్స్.